మా హృదయపూర్వక వందనాలు. आप सभी को हृदयपूर्वक से धन्यवाद देता हूँ. ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. आप सभी को प्रभु यीशु के नाम में क्रिसमस की शुभकामनाएं जताता हूँ. యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రాకముందు प्रभु यीशु मसीह शरीर रूप धारण करने से पहले దేవుడు ఎలా ఉంటాడో అనేటువంటిది ఎవరికీ తెలియదు. परमेश्वर किस प्रकार से रहेगा किसी को भी मालूम नहीं. దేవుడు అంటే ఒక శిక్షించే వ్యక్తిగాను, और कुछ लोग सोचते हैं कि परमेश्वर का मतलब है दंड देने वाला, లేక ఒక పోలీస్ గాను, नहीं तो एक पुलिस जैसे है భయపడుతూ ఉండేవాళ్ళు. और डरा हुआ व्यक्ति जैसा रहते हैं. కారణం ఏంటంటే कारण ये है దేవుడు ఎలా ఉంటాడో ప్రజలకు అవగాహన లేదు. मनुष्य नहीं जानते हैं कि परमेश्वर किस तरह रहते हैं. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే बाइबल बताता है దేవుడు ప్రేమై ఉన్నాడు, परमेश्वर प्रेम है. ఆయన ప్రేమై ఉన్నాడన్న సంగతి परमेश्वर प्रेम है कहकर చాలా మందికి తెలియదు. बहुत लोग इस बात को नहीं जानते हैं. ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది? तो प्रभु यीशु मसीह को किस लिए इस संसार में आना पड़ा? ఆయన శరీరధారిగా రావటానికి वो परमेश्वर शरीर रूप धारण करके ఏకైక కారణము वो कारण ये है ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి, वो प्रेम है इसलिए మానవుడిని తను ప్రేమించాడు కాబట్టి, मनुष्य को प्रेम किया इसलिए ఆ ప్రేమను ఆయనలో ఏ ప్రేమ అయితే ఉన్నదో ఆ ప్రేమను మనుషులకు ప్రత్యక్షంగా చూపించడానికి ఈ లోకానికి వచ్చారు. उस परमेश्वर के अंदर में जो प्रेम है अपने आप को प्रकट करने के लिए मनुष्य के बीच में उनको आना पड़ा. మానవుని ప్రేమకి దేవుని ప్రేమకి ఎంతో వ్యత్యాసం ఉన్నది. मनुष्य का प्रेम में और परमेश्वर का प्रेम में बहुत फर्क है. మానవుడు ప్రేమించవలసి వస్తే यदि मनुष्य प्रेम करना है, మనకి ఎవరైనా మేలు చేస్తే వాళ్ళని ప్రేమించగలం, हमें जो भलाई करता है तो हम उसे प्रेम करते हैं. మన బంధువులు మనం ప్రేమించగలం, हमारे बंधुओं को हम प्रेम करते हैं, మన స్నేహితులను మనం ప్రేమించగలం, हमारे मित्रों को हम प्रेम करते हैं, కానీ శత్రువులు మనం ప్రేమించలేము. लेकिन शत्रुओं को हम प्रेम कर नहीं पाते हैं. మన పట్ల విరోధంగా ప్రవర్తించిన వారిని మనం ప్రేమించలేము. हमें जो नफरत करता है उन लोगों को हम प्रेम नहीं कर पाते हैं. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. लेकिन परमेश्वर का प्रेम ऐसा नहीं. ఎంత భయంకరమైనటువంటి పాపములో ఉన్న వ్యక్తి అయినా సరే, मनुष्य जितने भी भयंकर पाप में क्यों नहीं, ఒక తోటి మానవుడు తన తోటి వ్యక్తిని ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పటికీ और उस प्रेम नहीं किया हुआ स्थिति में भी रहने वालों को भी దేవుడు మాత్రం ఆ వ్యక్తిని కూడా ప్రేమించగలడు. परमेश्वर जिसे हम प्रेम नहीं कर पाते हैं उस पापी व्यक्ति को प्रेम करने में सामर्थ्य रखता है. ఈ లోకములో మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో इस दुनिया में मनुष्य जो स्थिति में है దాన్ని చూపించడం కొరకు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. उस दिखाने के लिए यीशु मसीह संसार में యేసు शरीर रूप धारण करना पड़ा. యేసుక్రీస్తు ఈ జన్మించడానికి ప్రథమ కారణము यीशु मसीह जन्म लेने के लिए पहला कारण ये है ఆయన పాపుల కొరకు తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చారు. मानव जाति के पापों के लिए जान देने के लिए संसार में आना पड़ा. రెండవ కారణము दूसरा कारण ये है మానవుడు ఎలా ఉంటాడో मनुष्य किस प्रकार से है అది చూపించడానికి, ప్రత్యక్షంగా జీవించి చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. और उस जीवन को दिखाने के लिए यीशु मसीह को मनुष्य होना पड़ा. మానవుని జీవితము मनुष्य का जीवन తలకిందులుగా ఉన్నాడు. उथल पुथल है. మంచిని చెడు అనుకుంటున్నాడు, भलाई को बुरा समझता है, చెడును మంచి అనుకుంటున్నాడు. बुराई को भला समझता है. తన ప్రవర్తన అంతటి కూడా उसका चाल चलन सब వాస్తవానికి విరుద్ధంగా తను జీవిస్తున్నప్పటికీ उनका जीवन को सहज रूप से विरुद्ध में जीवन करते हैं. తాను ఆ గ్రహింపు లేకుండా జీవిస్తున్నాడు. फिर भी मनुष्य नहीं समझता है. కానీ लेकिन దేవుడు परमेश्वर యేసుక్రీస్తు यीशु मसीह ఈ లోకానికి వచ్చినటువంటిది इस संसार में आने के लिए అసలు ఒరిజినల్ గా మానవుడు ఎలా ఉన్నాడు,
सचमुच मनुष्य किस प्रकार से जीवन करना है, దేవుడు ఏ ఉద్దేశంతో మానవుడిని చేశాడు, परमेश्वर ने किस उद्देश्य के साथ मनुष्य को बनाया, తన పోలికలో మానవుడిని సృష్టించాడు. उनके स्वरूप में बनाया कहकर తన పోలికలో సృష్టిలో ఏది తను సృష్టించలేదు. परमेश्वर ने उनकी समानता में जो बनाया ఒక మానవుడిని మాత్రం తన పోలికలో చేశాడు. एकमात्र परमेश्वर मनुष्य को ही अपने समानता में अपने रूप में बनाया है। ఆ మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయినప్పుడు, वो मनुष्य जो है वो परमेश्वर का स्वरूप खो दिया है। అనగా పాపము చేసి దేవునికి విరోధిగా అయిపోయినప్పుడు इसका मतलब मनुष्य पाप करके परमेश्वर से दूर हो गया है మానవుని చర్యలన్నీ మారిపోయినాయి. और मनुष्य का सारे गुण बदल गया है। దేవుని లక్షణాలన్నీ కూడా మారిపోయినాయి. मनुष्य के अंदर में जो परमेश्वर का स्वभाव है सब खो दिया है అన్ని దయ్యమ లక్షణాలు వచ్చినాయి. और मनुष्य के अंदर में सांप शैतान के गुण आ गया। అలాంటి స్వరూపములు ఉన్నటువంటి మానవుడిని ఎవరు ప్రేమిస్తారు? इस प्रकार का मनुष्य को कौन प्रेम करेगा? చనిపోయిన మానవుడిని ఎవరు ప్రేమిస్తారు? बर्बाद हुआ खराब हो गया मनुष्य को कौन प्रेम करेगा? దుర్మార్గములో ఉన్న వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? और इस दौर्भाग्य स्थिति में रहने वाले मनुष्य को कौन प्रेम करेगा? అసూయలో ఉన్న వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? इस प्रकार से घृणा करने वाला मनुष्य को कौन प्रेम करेगा? నరహంతకుని ఎవరు ప్రేమిస్తారు? हत्या करने वालों को कौन प्रेम करेगा? వ్యభిచారిని ఎవరు ప్రేమిస్తారు? जो व्यभिचार करते हैं उसको कौन प्रेम करेगा? దొంగలను ఎవరు ప్రేమిస్తారు? चोर को कौन प्रेम करेगा? ఏ కోణములో చూసినా जिस एंगल से भी ప్రేమించడానికి అవకాశమే లేదు. मनुष्य को प्रेम करने के लिए कोई भी ऐसा, కానీ దేవుని ప్రేమ लेकिन परमेश्वर का प्रेम అది మానవుని ప్రేమ లాంటిది కాదు. मनुष्य का प्रेम जैसा नहीं। ఆ ప్రేమలో కల్మషము లేదు. परमेश्वर का प्रेम में कोई दुर्नीति नहीं। జాలి దయ కలిగినటువంటి దేవుడు परमेश्वर का प्रेम तरस और दया का परमेश्वर है। తిరిగి మానవుడిని फिर से मनुष्य को తన స్వరూపంలోనికి తీసుకురావడానికి, अपने स्वरूप में लाने के लिए మానవుడు ఎలా ఉంటాడో, मनुष्य किस तरह होना चाहिए, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో किस प्रकार का गुण लक्षण होना चाहिए, తనే స్వయంగా ఈ లోకానికి వచ్చి उस प्रकार से परमेश्वर उस मनुष्य के स्वभाव తను में జీవించి చూపించాడు. जीवन करके दिखाया। యేసుక్రీస్తులో కనిపించేది वो यीशु मसीह के माध्यम से ప్రేమ, प्रेम, దయ, दया, కనికరము, करुणा, క్షమించే మనసు क्षमा करने वाला मन, ఏ కోణములో చూసినా సరే जिस कोने से भी देखने से भी ఆయన ప్రేమను శంకించడానికి అవకాశమే లేదు. परमेश्वर का प्रेम को संकोच नहीं कर सकते हैं। అలాంటి ప్రేమను परमेश्वर का प्रेम తను చెప్పటమే కాదు, केवल बताने वाला प्रेम ఆయన ఎలా ఎలా ఉంటాడు ఒరిజినల్ గా ఉన్న మానవుడు చూపించాడు. और मनुष्य किस तरह हो जीवन करना चाहिए वो భరించేవాడిగా, वो भरने वाला, సహించేవాడిగా, सहने वाला, అన్ని కోణములలో हर एक एंगल से దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటిది మానవుడిలో చూపించాలని ఆశపడుతున్నాడు. परमेश्वर किस प्रकार से हो మన ద్వారానే దేవుణ్ణి చూపించాలని मनुष्य ఆశపడుతున్నాడు. के द्वारा बताने के लिए परमेश्वर संसार में आना पड़ा। ఒక వ్యక్తి ఉన్నారు, एक व्यक्ति है, ఆయన ప్రసంగం చెప్తుండగా నాలాంటి వ్యక్తి చెప్తుండగా విన్నాడు. मेरा जैसा प्रचार करने वाला जैसा प्रचार को ఆయన हमने सुना। ఆయన గొప్ప మేధావి, वो बहुत इंटेलिजेंट है, మంచి విద్యావేత్త. बहुत एजुकेटेड है, ఆ వ్యక్తి కూర్చొని వింటున్నాడు. और वो व्यक्ति प्रचारक का बातों को सुन रहा था बैठकर। ఈ పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు और प्रचारक ईश्वर का दास वेदिक ऊपर से जो है बता रहा था తన మనసులో నిర్ణయించుకున్నాడు, और मन में निर्णय ले लिया है దేవుడిని నాకు చూపించాలి, परमेश्वर को दिखाना है, దేవుడు నిన్ను చూడాలి. परमेश्वर हमें देखना है। ఆ పాస్టర్ గారు దిగి వచ్చిన తర్వాత पास्टर आने के बाद వెళ్ళి కలుసుకొని అన్నాడు, और उस पास्टर के साथ मुलाकात हुआ। దేవుడు నాకు చూపించు అన్నాడు. उस व्यक्ति ने पास्टर से कहा मुझे परमेश्वर को दिखाओ, పలుమార్లు అతను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. और बार बार तंग किया मुझे परमेश्वर को నువ్వు दिखाओ। దేవుడు ఉన్నాడని చెప్పావు కదా, तुमने बताया कि परमेश्वर है, దేవుడు నాకు చూపించు, परमेश्वर मुझे दिखाओ, కాబట్టి నేను చూడాలనుకుంటున్నాను मैं उस परमेश्वर को देखना అని चाहता हूं। చూపించమని పలుసార్లు ఇబ్బంది పెడుతున్నాడు. और ये बैठा हुआ व्यक्ति बार बार तंग करता है, मुझे परमेश्वर का बहुत दिखाओ। సరే నేను చూపిస్తాను రమ్మన్నాడు. और पास्टर ने कहा ठीक है मैं आपको दिखाता हूँ। వాళ్ళిద్దరు కలిసి నడిచి వెళ్తున్నారు. पास्टर और वो व्यक्ति दोनों ఇద్దరు मिलकर కలిసి जा रहे थे। ఒక అరణ్యంలోకి వెళ్ళారు. जाते जाते एक जंगल जैसा जगह आया, ఈ ప్రక్కన ఉన్న వ్యక్తి పాస్టర్ గారిని అడుగుతున్నాడు, और इस जवान ने पास्टर से पूछ रहा था ఏంటి మీ దేవుడు అరణ్యంలో ఉంటాడా? क्या
क्या तुम्हारा परमेश्वर जो है जंगल में रहता है? చాలా ఓర్చుకుంటున్నాడు పాస్టర్ గారు. पास्टर जो है बहुत सही लिया उनके बातों को నేను చూపిస్తాను దేవుడు మీకు అని అన్నాడు. और पास्टर ने कहा सर थोड़ा चुप रहो, हम दिखाएंगे आपको. ఇద్దరు కలిసి నడుచుకుంటే ఇంకా और వెళ్తున్నారు. आगे बढ़ने लगा दोनों. ఒక లోయల్లోకి వెళ్ళారు. और एक ऐसा जगह में आया जो बहुत से गंदगी है. మరలా హేళన చేయడం ప్రారంభించాడు. उस व्यक्ति ने फिर जो है परमेश्वर के दास को, మీ దేవుడు మనుషుల మధ్య ఉండడా? क्या तुम्हारा परमेश्वर मनुष्य के बीच में नहीं रहता है? లోయల్లో అరణ్యంలో ఉంటాడా? क्या इस गंदगी में और जंगल में रहने वाला है అని क्या? హేళనగా మాట్లాడుతూ వెళ్తున్నారు. इस प्रकार से टट्टा मजाक करते हुए आगे बढ़ता है. అలా ముందుకు ఇంకా కొనసాగు తీసుకువెళ్తున్నారు. और भी पास्टर जो इस व्यक्ति को और आगे बढ़ते ले गया, आगे बढ़ते ले गया. ఒక గుహలోనికి వెళ్ళారు. एक ऐसा गुफा में ले गया. మరలా అంటున్నాడు, फिर उस व्यक्ति ने ఈ पास्टर से దేవుడు पूछा, గుహలో ఉంటాడా? क्या तुम्हारा परमेश्वर जो है गुफा में रहता है మందిరములో ఉండడా? और मनुष्य का बीच में नहीं रहता है? మనుషుల మధ్య ఉండడా? मनुष्य का बीच में नहीं रहता है? గుహలో ఉన్నాడా गुफाओं में क्या? అని హేళన చేస్తున్నాడు. फिर से ठट्ठा मजाक करने लगा. అప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పారు, उस पास्टर ने उस व्यक्ति से कहा, ఆ గుహలో కనిపించే మూలను ఒకసారి చూడమన్నాడు. उस गुफाओं में कोने में कुछ देखो. అక్కడ చూసినప్పుడు అక్కడ ఏం కనిపించిందంటే उस गुफा के अंदर में झांक करके देखा, इस व्यक्ति को कुछ नहीं मिला. చాలా మానవ పుర్రెలు కనబడ్డాయి. और उस गुफा में मनुष्यों का खोपड़ी जो है दिखाई చాలా दिया. వందల కొలది పుర్రెలు ఉన్నాయి అక్కడ. और उस गुफाओं के अंदर में बहुत से मनुष्य का खोपड़ी जो है हजार हजार खोपड़ी जो है दिखाई दिया. అప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, तब इस व्यक्ति कहता है, బ్రతికిన వాళ్ళ దేవుడు కనబడ్డా, पास्टर से कहता है कि जिंदगी में परमेश्वर दिखाई नहीं देगा? చనిపోయిన పుర్రెల్లో దేవుడు ఉంటాడా? क्या परमेश्वर जीवन लोग के बीच में नहीं, मरे हुए लोग के बीच में दिखाई रहेगा? ఎక్కడ ఉన్నాడు మీ దేవుడు అని అడుగుతున్నాడు. तुम्हारा परमेश्वर कहाँ है? అప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పారు, उस पास्टर कहता है, ఆ పుర్రెలన్నీ కూడా तमाम ये खोपड़ी जो है నేను తిన్నాయి. ये मेरा खाया हुआ है. నేను నరహంతకుణ్ణి. मैं एक हत्या करने वाला था. మనుషులు పట్టుకొచ్చి అక్కడ గుహలో తినేవాడు నేను. इस गुफा के अंदर में जो खोपड़ी है मैंने ఆ పుర్రెలన్నీ నేను తిన్నాయే. इस मेरा खाया हुआ खोपड़ी है. లెక్క పెట్టుకోని అన్నాడు. उस खोपड़ियों को हिसाब करो कितना है. వందల కొలది ఉన్నాయి అక్కడ. हजारों हजारों है वहां पर. తర్వాత ఆయన చెప్పారు, तब ईश्वर के दास ने उससे कहा, దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి, परमेश्वर ने मुझे बचाया है, దేవుడు నాలోకి వచ్చాడు కాబట్టి, परमेश्वर मेरा अंदर में है बोलकर, దేవుడు నాలో జన్మించాడు కాబట్టి, परमेश्वर मेरे अंदर में जन्मा है, దేవుని వెలుగు నాలోకి వచ్చింది కాబట్టి, परमेश्वर का ज्योति मेरे अंदर में आया है. నీవు బ్రతికి వెళ్తున్నావు వెనక్కి. तुम जो है पीछे जा रहा है, లేకుంటే नहीं तो ఆ పుర్రిలో ఒక పుర్రిగా నీ తల కూడా అక్కడ ఉండేది. तुम भी आज एक खोपड़ी जैसे उस गुफा के अंदर. అలాంటి క్రూరమైన వ్యక్తిని నేను. क्योंकि मैं इसी प्रकार का क्रूर मूर्ख व्यक्ति हूँ. అలాంటి మూర్ఖత్వం ఉన్నటువంటి వ్యక్తిని నన్ను దేవుడు మార్చాడు. इस प्रकार का मूर्ख क्रूर व्यक्ति को परमेश्वर ने मुझे बदल दिया है. నా స్వభావాన్ని మార్చాడు. मेरा स्वभाव को बदल दिया నా है. జీవితాన్ని మార్చాడు. मेरे जीवन को बदल दिया है. నా కుటుంబాన్ని మార్చాడు. मेरे परिवार को बदल दिया है. దేవుని ప్రేమ నాలో ఉంది उस కాబట్టి परमेश्वर का प्रेम मेरे अंदर ఇప్పుడు में నిన్ను है. ఈ విధంగా విడిచిపెడుతున్నా నేను आज तुम्हें छोड़ देता हूँ. అని చెప్పినప్పుడు इस प्रकार से पास्टर ఆ ने వ్యక్తి कहा. వణికిపోయాడు. और वो व्यक्ति कांपने लगा. మీకేమర్థమైంది? आप लोग को क्या समझ में आया? దేవుని ప్రేమ, परमेश्वर का प्रेम. దేవుడు ఒక వ్యక్తిని రక్షిస్తే परमेश्वर एक व्यक्ति को बचा सकता है. ఎంత మృదువుగా మారతాడో, कितना मृदु में बदल जाता है. ఎలాంటి దేవుని లక్షణాలు అతనికి వస్తాయో, परमेश्वर का उद्धार जैसे आता है. ఎంత క్రూరమైన వ్యక్తిని ఎలా మృదువుగా మారిపోయాడు, जितने भी मूर्ख क्यों न हो, ఆ बदल వ్యక్తిని जाता చూస్తే है. మనకు అర్థమవుతుంది. उस व्यक्ति को देखने से ही बदल मालूम चलता है. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడనేది అంతకు ముందు క్రీస్తు రాకముందు తెలియదు. इसके पहले परमेश्वर कैसा है, किस तरह है, मालूम नहीं था. ఎప్పుడో యేసు క్రీస్తు పుట్టాడు, जब यीशु मसीह जन्म लिया, కానీ लेकिन దాన్ని మనం వేడుకగా జరుపుకుంటున్నాం. हम लोग जो है उसको एक रकम और दूसरे तरीका से उस पर्व को मानते हैं. ఈ లోకంలో ఎంతో మంది గొప్పవారు చనిపోతున్నారు. इस संसार में बहुत से महान महान लोग मारे जाते हैं. వారు చనిపోయినా కూడా वे लोग मर जाने के बावजूद भी కొన్ని సంవత్సరాల నుంచి కూడా कुछ सालों के
के এটা बावजूद 14 হয়ে যাবে আবার 13 వారి జన్మదినాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం. এখন 0 मरने হয়ে के যাবে बावजूद भी उन लोग का जन्मदिन को हम लोग याद करते हैं. నాయకుల జన్మదినం జరుపుకుంటున్నాం. हम लोग नायक लोगों का जो है नेता लोगों का जन्मदिन पालन करते हैं. আবার కానీ ঠিক আছে একবার लेकिन యేసు క్రీస్తు జన్మదినానికి यीशु मसीह का जन्मदिन అది జరుపుకునేటువంటిది కాదు. అది वो जन्मदिन मनाने वाला అది जन्मदिन మన नहीं है. అంతరంగములో మనం అవకాశం ఇచ్చినట్లయితే वो जन्मदिन हमारा जीवन में अवकाश मौका देंगे, మన హృదయంలో స్థలం ఇచ్చినట్లయితే हम यीशु के लिए अवसर देंगे, जगह देंगे. మన హృదయంలో ఆయన జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. हमारे हृदय में हमारे मन में वो जन्म लेना चाहने के ఎవరి హృదయంలో ఆయన జన్మిస్తాడో, जिनका हृदय में यीशु जन्म लेगा, ఎవరి హృదయంలో స్థలం ఇస్తారో, जिनका हृदय प्रभु के लिए जगह देंगे, ఎవరు విశ్వసిస్తారో దేవుణ్ణి, जो लोग उस परमेश्वर पर विश्वास करता है, వారి హృదయంలో జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. परमेश्वर चाहता है उनके हृदय में आए और जन्म ले. ప్రభు జన్మించడంతో ఆ దినముతో అయిపోలేదు. परमेश्वर जन्म लेने के लिए उस दिन जैसा ना हो. నేటికి మన జీవితంలో జన్మిస్తానికి ఇష్టపడుతున్నాడు. आज भी हमारा मनों में दिलों में जन्म लेने के लिए वो इच्छा करता है. నేను దేవుడు లేడని వాదించేవాడిని. मैं भी एक समय परमेश्वर नहीं है बोल करके నా ప్రవర్తనలో ఎక్కడ మంచి లేదు. मेरे भी भलाई कुछ नहीं है मेरे अंदर में. ఒక్క సినిమాను 32 సార్లు చూసినటువంటి వాడిని. एक शनिवार को मैं इस प्रकार से जीवन करता था. నా కంటిలో స్వస్థత లేదు. मेरा अंदर में कोई चंगाई नहीं, నా మాట సరైనది కాదు. मेरा आंखों में मेरे बातों में चंगाई नहीं, నా ప్రవర్తన అసహ్యమైనటువంటిది. मेरा जो बिस्टौना जो है गंदगी है, దేవుడిని ఆరాధించేవాడిని హేళన చేసేవాడిని. जिसको परमेश्वर का आराधना करते थे उन लोगों को घृणा करता था. కానీ लेकिन 33 సంవత్సరాల క్రితము 33 साल पहले దేవుడికి నా హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు परमेश्वर को मैंने जब जगह दिया है, దేవుడు నా జీవితాన్ని మార్చాడు. यीशु परमेश्वर हमारे दिल को जिंदगी को बदल दिया है. దేవుడు నా జీవితానికి వచ్చినప్పుడు परमेश्वर मेरा दिल में आया है. టాప్ టు బాటమ్ నా బ్రతుకులో చేంజ్ వచ్చేసింది. हमारा जीवन में एक बदलाव आया है. ఒక రాత్రి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. एक रात को जब मैं प्रार्थना कर रहा నా था, పాపములు ఒప్పుకుంటున్నాను. मैं अपने पापों को प्रभु के सामने मान रहा था. దేవుని ఆత్మ నాలోకి వచ్చింది. परमेश्वर हमारे अंदर में आया है. నాలోకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు परमेश्वर की आत्मा मेरे दिल में आया నాకు ఎక్కడ లేని ఆనందము నన్ను ఆవరించేసింది. और जहाँ वो आनंद कभी मैंने कभी फील महसूस नहीं किया, वो आनंद मैंने पाया. సినిమాల్లో ఆనందం ఉందనుకున్నాను. मैंने सोचा सिनेमा में आनंद है, త్రాగుడులో ఆనందం ఉందనుకున్నాను. पियक्कड़पन में आनंद है, వ్యభిచారం ఆనందం ఉందనుకున్నాను. व्यभिचार में आनंद है करके ఎన్నో सोचा. కోణాల ఆనందం ఉందా ఆశపడ్డాను. बुराई का काम पापों का काम किया, उसमें आनंद है सोचा. దేవుడు నన్ను దర్శించినప్పుడు, लेकिन परमेश्वर मुझे दर्शन दिया. దేవుడు నాలోకి వచ్చినప్పుడు मेरे अंदर में परमेश्वर जब आया, ఆ ఆనందాన్ని, वो आनंद को అప్పుడు పొందిన ఆనందాన్ని और उस समय जो पाया हुआ आनंद, భౌతిక పరిధుల్లో దేనిలోనూ అలాంటి ఆనందాన్ని నేను చూడలేదు. और इस संसार में किसी के साथ तुलना नहीं कर पाते हैं. అంత గొప్ప ఆనందము నన్ను ఆవరించినప్పుడు वो परमेश्वर महा आनंद हमारे अंदर में दे दिया है. ప్రపంచమంతా వినిపడేలాగా और जो है दुनिया, सारा दुनिया एक जगह में है. యేసు క్రీస్తుయే లోనే ఆనందం ఉన్నదన్న సంగతి प्रभु यीशु मसीह में जो आनंद है, खुशी है, ప్రపంచమంతా అరిసి కేక వేసి చెప్పాలనుకున్నాను. यदि मैंने सोचा कि सारे दुनिया को हम बताएं वो आनंद के बारे में, ప్రపంచమంతా నేను చెప్పలేను, కానీ लेकिन सारे दुनिया के पास जाकर के ఆ ఆనందం ఆ పరిధిలోనికి నన్ను తీసుకువెళ్ళింది. उस टाइम में वो आनंद जो है उस जगह में हमें ले गया है. అంత ఉన్నతమైన ఆనందాన్ని అనుభవించాను. उतना महान आनंद परमेश्वर ने मुझे दिया है. పాపం అనేటువంటి మానవుల్లో పాపం అనేటువంటిది मनुष्य के अंदर में जो पाप है, ఆనందాన్ని దూరం చేసింది. वो आनंद को कम कर देता है. ఈ లోక సంబంధమైన ఆనందంతో తను తృప్తి పడుతున్నాడు. मनुष्य जो है इस संसार का तात्कालिक आनंद से भर जाता है, కానీ నిజమైన ఆనందం ఉన్నది, लेकिन सच्चा आनंद एक है, నిజమైన సంతోషం ఉన్నది, सच्चा खुशी एक है, నిజమైన వెలుగు ఉన్నది. सच्चा ज्योति एक है. ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో जब हम उसको पाने के लिए मौका देंगे, अवसर देंगे, పాపం నుంచి విడుదల పొందుతాం. उस पाप से हम बाहर निकलेंगे. మన జీవితం బాగుపడటమే కాకుండా हमारा जीवन केवल बदलेगा नहीं, మన కుటుంబం కూడా బాగుపడుతుంది. हमारा परिवार बदल जाता है, మన బిడ్డలు దీవించబడతారు, हमारे बच्चे आशीषित होते हैं, వాళ్ళు ఆశీర్వదించబడతారు. हम भी आशीषित होते हैं. పాపములో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే पाप के अंदर में एक बात है,
వాక్యములో ఉన్న ప్రకారముగా वचन में जो है ఏ భేదము లేదు. बाइबल बताता है कोई भी भेद नहीं, అందరూ పాపము చేసి सबने पाप किया है, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. परमेश्वर का दिया हुआ आशीष अनुग्रह से वंचित, ఏ భేదము లేదు. कोई भी भेद नहीं, ధనికుడు లేడు, धनवान नहीं, పేదవాడు కాదు, गरीब नहीं, దరిద్రుడు కాదు, दरिद्र नहीं, కులము కాదు, कोई कुल जाति नहीं, పార్టీలు కాదు, और कोई ऐसा व्यक्ति, ఏ దేశస్థుడైనా, कोई भी देश का क्यों ना हो, ఏ రాష్ట్రమైనా, कोई भी राष्ट्र का क्यों ना हो, ఏ కుటుంబీకుడైనా, जिस परिवार के भी क्यों ना हो, ఏ విదేశాల్లో ఉన్నప్పటికీ కూడాను, कोई भी विदेश में क्यों ना हो, ఏ రంగు ఉన్నప్పటికీ, इस प्रकार का रंग होने पर, ఏ భాష ఉన్నప్పటికీ, इस प्रकार का भाषा बोलने पर, ఏ భేదము లేదు. बाइबल बताता है कोई भी भेद नहीं, అందరూ పాపము చేసి सबने पाप किया है, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. परमेश्वर का दिया हुआ अनुग्रह से वंचित है। ఈ విషయంలో इस बात में పాపం అనేటువంటిది पाप जो है అందరినీ ఐక్యపరిచింది. सबको समानता में, ఏ భేదము లేకుండా అందరినీ ఒక్కటే చేసేటువంటి ఒక పాపమే. पाप जो है सबको एक समानता में लेकर आया, किसी को भी एक भेद में नहीं रखा। యేసుక్రీస్తు కూడా लेकिन यीशु, ఏ భేదము లేదు. बाइबल बात यीशु कहता है कोई भी भेद नहीं, ప్రజలందరి కొరకు, सब सारे मानव जाति के लिए, మహా సంతోషకరమైనటువంటి और सबसे बड़ा खुशहाली, సంతోషకరమైనటువంటి और सबसे बड़ा खुशहाली ఆ ప్రభువుని దేవుడు మన కొరకు ఇచ్చాడు. आपने पुत्र यीशु मसीह को संसार में हमारे लिए, ప్రజలందరికీ కలప మహా సంతోషకరమైన సువర్తమానము. और सारे मानव जाति के लिए एक शुभ समाचार। పాపము ఎలా ఏకము చేసిందో, जैसे पाप जो है सबको एक समानता कर, ఆ పాపముల నుంచి, ఆ బానిసత్వము నుంచి और उस पाप से, उस पाप का गुलामी से విడిపించి छुड़ाकर తిరిగి మరలా फिर से हमें మానవుడిని मनुष्य को దేవుని స్వరూపంలోకి మార్చి परमेश्वर का समानता में स्वरूप में बदलकर, అపవాది బంధకములను తెంచివేసి, शैतान के चंगुल से निकालकर, సైతాను దగ్గర ఆ యొక్క బానిసత్వము నుంచి విడిపించి शैतान के गुलामी से निकालकर మన స్వేచ్ఛగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. हमें आजाद करने के लिए संसार में यीशु को आना पड़ा। సంతోషం ఉండేలాగా చేశాడు. हमें संतोष आनंद से भर दिया है। ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో, जब मनुष्य पाप किया है, అవ్వ ఆదాములు తినవద్దన్న పండు తిన్నారో, सर्वप्रथम आदम हवा जिस फल खाने को परमेश्वर ने मना किया, खाया है, ఆ వ్యక్తిలోకి భయం వచ్చింది. और उन लोग के अंदर में डर आया है। ఎందుకు వాళ్ళు భయపడ్డారు? क्यों? सर्वप्रथम मनुष्य భయం అనేటువంటిది వారిలో ఉండటానికి వీల్లేదు. उन लोग का डरने की कोई बात नहीं था, దేవుడు భయస్తుడిగా మానవుడు సృజించలేదు. कि परमेश्वर ऐसा मनुष्य को नहीं बनाया कि डर के जिए। కానీ అవ్వ ఆదాములో భయం మొట్టమొదటిసారిగా అక్కడ ప్రవేశించింది. क्योंकि सर्वप्रथम जो मनुष्य आदम और हवा, इन लोगों ने परमेश्वर के बात को उल्लंघन किया, पाप प्रवेश किया है। ఇప్పుడు మనం చూసినట్లయితే अभी हम देखते हैं, భయం లేని కుటుంబం లేదు, अभी हम देखते हैं कोई ऐसा परिवार नहीं है जो डर नहीं है, భయం లేని వ్యక్తి లేడు. कोई ऐसा व्यक्ति नहीं है जिनके अंदर में डर नहीं। దేవుని వాక్యం చెప్తుంది, परमेश्वर का वचन बताता है, భయపడకుని నీకు తోడై ఉంటానంటున్నాడు. परमेश्वर कहता है डरो मत, मैं तुम्हारे साथ हूँ, నీవు ఆపదలో ఉన్నప్పుడు నాకు మొరపెట్టు అంటున్నాడు. तुम कैसा भी हो मैं वहाँ हूँ, నేను విడిపిస్తానంటున్నాడు. मैं तुम्हें छुड़ाऊंगा, నీ పక్షముగా ఉంటానంటున్నాడు. तुम्हारा पक्ष में रहूंगा। పాస్టర్ గారు మిస్సెస్ మాట్లాడారు. ఇప్పుడు अभी पास्टर जी ने बात किया है, భయం ఆవరించింది, मनुष्य के अंदर में भय छा गया है, మరణాంధకారము చుట్టుకున్నది. घोर अंधकार में भर गया। తన నిరీక్షణ, होप, आशा जो है, తనకున్న విశ్వాసము, उनके प्रति आशा, भरोसा, నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు, मेरा परमेश्वर मेरा पक्ष में है, నా భర్తను బ్రతికించగలడు. वो मेरा पति को जी सकता है, వైద్యులు చేయాల్సింది వాళ్ళు చేశారు, तो डॉक्टर नहीं कर सकता है, కానీ పరమ వైద్యుడు ఉన్నాడు. परम वैद्य है, डॉक्टर है, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. उस परमेश्वर के लिए कोई అలా చనిపోయిన వ్యక్తిని లేపగలడు. वो मरा हुआ व्यक्ति को जिला सकता। లాజరు చనిపోయి 4 దినాల తర్వాత लाजर जो मर गया 4 दिन के बाद, మృతమైనటువంటి శరీరములో జీవం పోసినటువంటి వాడు, मरा हुआ शरीर को जिंदा किया है। అసాధ్యమైనది ఏమీ లేదు. उस परमेश्वर के लिए असंभव कुछ नहीं, ఆయన సృష్టికర్త. क्योंकि वो सृष्टिकर्ता परमेश्वर है। కాబట్టి ఎందరైతే ఆయన అంగీకరిస్తారో जितने भी लोग उन्हें अंगीकार करता है, అందరి
అందరికీ ఆయన ప్రభువు, वो सबके लिए वो परमेश्वर, ప్రజలందరికీ కలగబోయేటువంటి ఆ గొప్ప సువర్తమానం ఆయన తీసుకుని వచ్చాడు. सारे मानव जाति के लिए एक शुभ समाचार संसार में ఒక लेकर। వ్యక్తి యొక్క తప్పు, यदि एक मनुष्य का गलती, ఒక అవాదములు చేసినటువంటి పొరపాటు सर्वप्रथम मनुष्य आदम और हव्वा किया हुआ पाप సర్వ మానవుని పాపంలోకి నడిపించింది. सारा मानव जाति में प्रवेश कर दिया है। ఒకవేళ మనం పాపం లేదని అనుకోవచ్చు, कभी हम सोच सकते हैं कि हमने पाप नहीं किया, స్వనీతి మనం స్వనీతి పరులై ఉండొచ్చు, हो सकता है कि हम जो है स्वधर्मी हो सकते हैं, కానీ लेकिन వాక్యం చెబుతుంది बाइबल बताता है అవ్వ ఆదమునటువంటి పాపము आदम हव्वा का पाप ప్రతి ఒక్కరిలోనికి దాని యొక్క వేర్లు ప్రవేశించినాయి. सारा मानव जाति के अंदर में जड़ में प्रवेश कर लिया है। ఒక స్కూల్లో एक स्कूल में ఒక టీచర్ గారు అడుగుతున్నారు, एक टीचर पूछता है 50 గొర్రెలు ఉన్నాయి, 50 बकरी है, भेड़ है, అందులో ఒక గొర్రె తప్పిపోయింది, वो 50 भेड़ में एक भेड़ खो गया है। ఇక ఎన్ని గొర్రెలు ఉంటాయని అడిగారు. और सर ने टीचर ने पूछा 50 में एक खो गया और कितना रहेगा, ఎన్ని గొర్రెలు ఉంటాయి? कितना भेड़ रहेगा? 50లో ఒకటి తీసేస్తే ఎన్ని ఉంటాయి? 50 में एक माइनस कर देने से कितना रहेगा? ఒకటి కంచి దాటి వెళ్ళిపోయింది. एक तो पार होकर के चला गया। కానీ ఆ విద్యార్థి సమాధానం ఇచ్చాడు, वो स्टूडेंट इस प्रकार से उत्तर दिया, జీరో, स्टूडेंट ने उत्तर दिया सर जीरो ఏమీ रहेगा, ఏమీ ఏమీ లేవంటున్నాడు. कुछ नहीं रहेगा, एक भी भेड़ नहीं रहेगा। అదేమిటి? टीचर कहता है स्टूडेंट से ये क्या बात है, అదేమి లెక్క? ये कैसे उत्तर है? 50 గొర్రెలు ఒక గొర్రె తీసేస్తే ఒక కంప దాటి వెళ్ళిపోతే 50 भेड़ में एक भेड़ निकल जाता है, ఎన్ని ఉండాలి? कितना होना चाहिए? 49 ఉండాలి. 49 होना चाहिए। నువ్వు చెప్పే ప్రశ్న, నువ్వు చెప్పే ఆన్సర్ కరెక్ట్ కాదని చెప్తుందామా? और तुम कहता है एक भी नहीं रहेगा, ये गलत आंसर है। అప్పుడు ఆ విద్యార్థి అంటున్నాడు, तब विद्यार्थी कहता है మీ లెక్క కరెక్ట్ అవ్వచ్చు, सर आपका गणित जो है सही हो सकता है, కానీ గొర్రెల గురించి మీకు తెలియదు. लेकिन आप नहीं जानते हैं भेड़ के बारे మీకు में। లెక్కలు తెలుసు కానీ आप हिसाब जानते हैं, మీకు గొర్రెల గురించి తెలియదు. लेकिन आप भेड़ों के बारे में आप नहीं ఒక जानते हैं। గొర్రె దాటి వెళ్ళిపోతే एक भेड़ चला जाता ఉన్న है, గొర్రెలన్నీ దాని మట్టి వెళ్ళిపోతాయి. एक भेड़ का पीछे सब भेड़ निकल సో जाता అక్కడ है, ఏమీ మిగలవు. वहां पर कुछ नहीं रहेगा। గొర్రె లక్షణం అది. वो भेड़ का लक्षण है, కాబట్టి మొదటి గొర్రెనది ఫాలో అవుతుంది. इसलिए पहला भेड़ जब चला जाता సో है, మీకు లెక్కలు రాకపోవచ్చేమో, నాకు దగ్గర నా లెక్క కరెక్ట్ అంటున్నాడు. सर आपका हो सकता है हिसाब किताब अलग हो सकता है, लेकिन मेरा सब అలాగనే सही है। అవాదమైనటువంటి వారు ठीक ऐसा आदम और हव्वा వారు తప్పు చేసినప్పుడు वे लोग पहला गलती किए हैं, వాళ్ళను ఏదైనా వనం బయటికి పంపించేశారు. परमेश्वर का बगीचा से परमेश्वर ने उसको बाहर कर दिया। అదే బ్లడ్ లో ఉంచిన మనము, उसी खून से हम लोग आए हैं, మనలో అది ఉన్నది. हम भी उसी जगह में हैं। అవాదములో ఉన్న పాపము आदम और हव्वा के अंदर में जो पाप है అది మనలో ఉన్నది. वो हमारे खून के अंदर में సో है। యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది, लेकिन जब यीशु मसीह संसार में आए, ఆ పాపానికి రెమెడీగా ఇచ్చాడు. उस पाप को जो है छुटकारा दिया है, ఆ పాపమునకు విడుదల ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. पाप को छुटकारा देने के लिए आया है। మొన్నటి వరకు మనం భయపడ్డాం, कल तक हम लोग डरे हुए थे, కరోనా వైరస్ కు భయపడ్డాం, कोरोना वायरस के हम डरे थे, ముక్కుకి మూతికి మాస్క్ వేసుకున్నాం, हर जगह मास्क पहन करके चलते, బయటికి రావడానికి భయపడ్డాం. बाहर जाने से डरते थे। కానీ ఇప్పుడు బయటికి వచ్చాం. अभी बाहर से अंदर से बाहर निकले हैं। अभी ఎందుకు వచ్చాం మనం బయటికి? कैसे बाहर आए हैं? దానికి వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ వచ్చింది, क्योंकि वैक्सीन आया है, అందరూ వ్యాక్సిన్ వేసుకున్నాం, सभी लोग वैक्सीन ले रहे हैं, ధైర్యంగా బయటకు వచ్చాం. इसलिए उस डर से बाहर हम लोग ఇక అది निकले। నన్ను ఏమీ చేయదనేటువంటి ఒక ధైర్యం మనలో ఉంది. अभी हम लोग विश्वास करते हैं, एक ढाढ़स आ गया कि कोरोना में कुछ नहीं करेगा। కరోనాకు భయపడి దాక్కున్నాము, पहले कोरोना का डर से घर के अंदर में थे, మనుషులతో కలుసుకోవడానికి భయపడ్డాము, मनुष्यों से मिल करके मिलने के लिए डरते थे, కానీ పాపానికి భయపడలేదు. लेकिन मनुष्य पाप को नहीं डरता। పాపానికి రెమెడీ వచ్చింది, पाप के लिए छुटकारा प्रभु लेकर आए। పాపానికి ముందు కనిపెట్టబడింది. पाप के लिए परमेश्वर ने एक యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. यीशु मसीह संसार में शरीर रूप धारण करके 2000 సంవత్సరాల క్రితం తన రక్తాన్ని ప్రోక్షించాడు. 2000 साल पहले यीशु अपना बहुमूल्य लोहू बहाया। పాపమునకు విడుదల వచ్చింది. पाप के लिए छुटकारा
छुटकारा लेकर आया है। పాపము నుంచి విడుదల పొందటానికి అవకాశం దేవుడు కల్పించాడు. ईश्वर ने ये मौका या अवसर दिया है कि ఎందుకు దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు? लेकिन हम उपयोग नहीं करते उस अवसर को। ఆ రక్తాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? उस यीशु मसीह दिया हुआ उस लोह को हम उपयोग नहीं करते हैं। యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటిది यीशु मसीह संसार में आया, పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. सारे पापी मानव जाति के लिए लहू बहाने आया है। ఆ ప్రాణం పెట్టి 2000 సంవత్సరాలు అయినప్పుడు కూడాను अपने जान देने के लिए संसार में చాలా మంది పాపములోనే ఉన్నాం. अभी तक जो है దానికి రెమెడీ లేదనుకుంటున్నాం. अभी तक मनुष्य पाप में है। భయానికి రెమెడీ లేదనుకుంటున్నాం. अभी हम लोग सोचते हैं कि हम डर के लिए कोई छुटकारा नहीं, మన పరిస్థితులకు రెమెడీ లేదనుకుంటున్నాం. हम पवित्र जीवन करने के लिए, अच्छा जीवन करने के लिए कोई, అది తెలియక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. इसलिए बहुत से लोग ये आशा नहीं होने के లేదు లేదు, आत्महत्या कर लेते हैं, कुछ भी नहीं है बोल करके। దేవుడు మనకున్నాడు. परमेश्वर हमारे लिए है। దేవుని ప్రేమించే దేవుడు మనకు